ప్రైజ్ ద లార్డ్. మనం ఈ లోకంలో పడిపోతున్నాం అంటే దానికి కారణం మనం బైబిల్ చదవక, రెండోది పరిశుద్ధ ఆత్మ నడిపింపు మనలో లేక. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ నడిపింపు మనలో ఉంటుందో మనము ఈ లోకం వైపు కన్నువెత్తి కూడా చూడం. పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నిస్తాం. పరిశుద్ధంగా బ్రతకాలనే ఆలోచన మనలో ఉంటుంది. ఇతరులు కూడా మనతో పరిశుద్ధంగా బ్రతకాలి, వాళ్ళు మార్చాలనే ఆ ఉద్దేశం మనలో ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మ సహవాసం కోసం, పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా ఆత్మ ప్రేరేపణ గురించి ప్రార్థన చేస్తావు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలో వస్తుందో నువ్వు అప్పుడు నిజమైన క్రైస్తవుడు అన్నమాట. ఎప్పుడైతే నువ్వు లోకంలో ఉంటూ లోక భోగాలను అనుభవిస్తూ పరిశుద్ధాత్మ కాపుదల లేకుండా పాపం చేస్తావు, అట్టి పాపంలో నువ్వు లోకాశలకు లోనవుతావు, నువ్వు కాపువేమాట. పరిశుద్ధాత్మ కాపుదల కోసం, పరిశుద్ధాత్మ తోడు కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి.